అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. వర్త పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సింధు, 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 సారీ సింధు. సింధు సారీ. యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలనుంది. వాట్సే? ఏంటి హాలిడేనా? ఎక్కడికి? సింధు, మన ఇద్దరు రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా? యా, నేను కూడా అదే అనుకుంటున్నా. మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా. ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా. 24 hours పక్క పక్కనే. ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? లివెన్? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివెన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ. అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు ఈ లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివ్ ఇన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివ్ ఇన్ లో మన ఇద్దరువే ఉంటాం. పెళ్లిలాగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదు. వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా. వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్. పెళ్ళైతే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడితే లివిన్. ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని. మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివినా? వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని, ఉంటాను. అమ్మా, నీకు లివిన్ గురించి తెలుసా? లివినా? లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం.
అంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి వెధవా? ఏం చెత్త ఆలోచనరా? లేదు కదా మా. ఆ సతీష్ గడు అతనా ఒక అమ్మాయితో లివింగ్ లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాడిని చెప్తా వాడి సంగతి. శ్రీ అరే శ్రీ ఎక్కడ చచ్చి హాయ్ ఆంటీ హౌ ఆర్ యు హే మల్లెపూలు ఆహా మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళేడు వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ. ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు ఓర మొక్కు వెధవా? ఆంటీ నేను సతీష్ ని. మల్లెపూలు కావాలంటరా నీకు? మల్లెపూలు వెధవా ఆలోచనలు ఆగమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా. నువ్వు ఆగరా? ఊలే. పెళ్లి చేసుకోకుండా అమ్మా, 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 వదిలేమ్మా, అమ్మా, పనికి మల్లె అమ్మా, వేషాలు ఆగు, వేయడం. ఆగు, ఆగమ్మా, ఆగు, ఒక్కసారి. ఆగమంటుంటే. మల్లెపూలు ములక్కాళ్ళంట వెధవకి. రేయ్, ఇట్రా ఒకసారి. అవేమో హైబ్రిడ్ మల్లెపూల ఇంపోర్టెడ్ ములక్కాయల. మ్యాటర్ మల్లెపూల కాయలో కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీని ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివింగ్ లో ఉన్నావని చెప్పి. ఉంటాం. అంటే మధ్యలో నన్ను మల్లె పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్ రా. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా, నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకు నేనంటే చాలా ఇష్టం అక్క. కానీ తన పెళ్లికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజు వాచే. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంటుకుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించాను మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయ్యో, అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది. జాగ్రత్తగా ఆడు. పాలు పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు. వెలిగించే. సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండన్నా. వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో, నీ మెల్ల మల్లెపూల దండే.
టేక్ కేర్. ఓకే సార్ బాయ్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే, ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సీ. మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారుపేరిన సింధు. ఇద్దరు హేమ హేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. వావ్! గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాప్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్. శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లేగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వావ్! వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారు. యా, అమ్మమ్మ చాలమ్మా. ఏంటి చాలు? కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు. ఎస్ చిట్టుబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ రీడ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్అప్ తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. Just miss. It is a teasing delivery. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న, ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్! బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. హ? ఏ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. Very good running between the wickets. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిందామా? సింధు డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు? Might be. షుడ్ బి. అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి. Fingers crossed. ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్. Not again. తలుపు కొడుతుంటే తీవేంట్రా? ఏమైంది? ఒకసారి పనుంది, తీరా. ఏం చెప్పాలి? బాత్రూమ్ లో ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళేసి వస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రెజర్ క్లియర్లీ కనిపిస్తుంది. ప్రెజర్. ఏంటమ్మా? రేయ్, సూదిలో దార్మికి చీరా. ఎక్కి చీరా. ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది? ఆ,
అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలు గురవుతున్నారు సతీష్. అవును రాజా. అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు, 2 సెపరేట్ బ్యాగ్స్ లేవు. ఏంటివన్నీ నేను చెప్పలేదే. అవా వామ్మో సిద్ధు, బ్యాట్స్మెన్ నిర్లక్ష్య ధోరణితో రన్అట్ అయ్యే ప్రమాదం. బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది. బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు. బాల్ వేగంగా దూసుకొస్తుంది. బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు. బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు. బాల్ కీపర్ చేతి చిక్కింది. అమ్మా యాక్చువల్లీ బ్యాగులు మారాయి. నా డౌట్. హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గడు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే, నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో హలో, ఎలక్ట్రిషనా? అవునమ్మా. సింధుమా ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెటప్పా? ఆగు, పవర్ పోయింది. లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు. ఎలక్ట్రీషియనా? ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ ఎవరబ్బా? అమ్మా కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా. ఏం లేదమ్మా, వైర్లు కాలిపోయాయి, మార్చేశాను. ఎరా అయిపోయిన షర్టు చేసేసిన సామాన్లు సర్దాయి, వెళ్ళిపోదాం. అట్లనే మేము బయలుదేరుతాం అమ్మా. ఆ బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి. అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. శ్రీ, లోపలున్నావా? శ్రీయా? మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా. శ్రీ మీ ఆయన? కాదు, కలిసి ఉంటున్నాం. లివిన్. లివినా అంటే? అదే సెటు తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి. శ్రీ, 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 త్వరగా రా శ్రీ, గీజర్ రిపేర్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. తర్వాత ఏంటి? అసలే నీకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా, తర్వాత చూసుకుందాం. సరే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను. అరే సతీష్, నువ్వేంట్రా ఇక్కడ? అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా, శాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తున్నా అంకుల్. ఆన్లైన్ లో స్టఫ్ ఇట్లా డెలివర్ చేస్తారు భయ్యా. అంటే సంక్రాంతి ఆఫర్ కదా, మందు కొంటే మంచింగ్ ఫ్రీ. మందు కొంటే స్టఫ్ ఫ్రీయా? ఏ యాప్ లో భయ్యా? అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు. హే సతీష్, వచ్చేసింది. ఏంటివన్నీ? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా?
ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్. ఏంటి సతీష్ నీకు తెలిసిన అంకులా? మీరు తెలుసుకోవాల్సిన అంకుల్. నా బాబే నా బాబు. పట్టుకోండి పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకొని చెప్తాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. వెళ్ళండి మేడం, మీరు ఆర్డర్ చేసింది. వెళ్ళండి, తీసుకెళ్ళండి మేడం. అయ్యో, ఇది ఇంత మంచి రేటు మేడం. అంకుల్ శ్రీ ఎక్కడ? అది నీకే తెలియాలరా. ఎక్కడ చచ్చాడేంటో, కాల్ చేస్తాను. హలో, ఎక్కడున్నావురా? అరే ఇక్కడ బాత్రూంలో ఉన్నాడురా. ఓ, బాత్రూమ్ లో ఉన్నావా? బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్, వచ్చేస్తాడులే. బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ కాదు అంకుల్, మీరు మరి లాజిక్లెస్ గా ఆలోచిస్తారు అప్పుడప్పుడు. ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు. బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు తీసుకోపోయిండు? నువ్వు తీసుకెళ్లే పర్పస్ అయితే కాదురా. మళ్ళా ఎందుకు? కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్, బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్. అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా. ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్, సేవ్ చేద్దామని. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తాను మేడం. అంకుల్ని పంపించండి మేడం, అంకుల్కి చాలా పనులు ఉంటాయి. సర్లేమ్మా, గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను. ఈ రోజు కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్. ఆర్డర్ డబ్బులు తీసుకొని వస్తాను అంకుల్. జస్ట్ మిస్. ఆయన ఎవరో తెలుసా? శ్రీవర ఫాదరు. ఓ అవునా? ఓ అవునా, ఈ రియాక్షన్ సరిపోదు. అవునా అనాలి. ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డామరా బాబు. నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను రాని చెప్తున్నా. సింధు కాఫీ. ఈయన మూర్తి గారని పెళ్లిళ్ళ బ్రోకర్. చాలా సంబంధాలు చూసామండి, కానీ వాడికి నచ్చట్లేదు. ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా. దీపిక, రష్మిక, ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు. పెళ్ళరగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి తల్లి. అయ్యో, మా వాడు చాలా